మా అమ్మ వచ్చింది అడుగుతా చూడిగా. అడగత్తమ్మా. నా బిడ్డను నీకు ఇచ్చినప్పుడు 5 లక్షల కట్నం ఇచ్చిన, నువ్వు రోజు మందు తాగుతున్నావంట. 5 లక్షలు తాగనీకని మనం వచ్చినావంట. పెళ్లి సూపులకు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేవు తాగుతా అని? మరి నువ్వు చెప్పినావా నీ బిడ్డ కట్టుకున్న మగవాని రక్తం తాగుతుందని? 90 వేసినట్టున్నాడు సైకోసాలు. కోడిగుడ్లు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఎన్ని కావాలి? అన్ని ఒకటే కలర్ ఉన్నాయి, వేరే డిజైన్ వేరే కలర్ లేవా? ఎగ్ దోశ ఎంత? ఎగ్ దోశ 50 రూపాయలు, డబల్ ఎగ్ దోశ 90 రూపాయలు. ఇగో 50 తీసుకో, డబల్ ఎగ్ దోశ. 50 రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు, 90 రూపాయలు కావాలి. ఇక బట్టు నేను ఒక ఎగ్ తెచ్చుకున్నా. అలా అమ్మ, నీ అల్లుడు నాకు మోసం చేసిండే, నేను ఉండిగా ఇంటికి వస్తున్నా. ఏం మోసం చేసిండు? జీవితంలో మందు దాగా అన్నాడు, నేను మార్కెట్ పోయి ఇంటికి వచ్చిన వాళ్ళకి మందు దాకుంటే కూర్చున్నాడు. హలో అత్తమ్మ, తాగినోడు ఎప్పుడు జూట మాట్లాడాడు. నీ బిడ్డ కూడా నన్ను మోసం చేసింది. నాకైతే నీ బిడ్డతో విడాకులే కావాలి. ఏం మోసం చేసింది? మార్కెట్కి పోయి 1 గంట అయినాక వస్తా అని చెప్పి 10 నిమిషాలలోనే వచ్చింది. 90 వేసినట్టున్నాడు సైకోసాలు. ఏమైందన్నా పరిచయంలో కూర్చున్నావు? రోడ్ మీద ఒక పిల్లను గెలికిన తమ్మి 100 ఏళ్ళు శిక్ష చేసిర్రు. 100 ఏండ్ల? అదేం శిక్ష? ఇగో పెళ్లి చేసిర్రు. అత్తమ్మా, నిన్ననే ఇంటికి వచ్చిన, పొద్దున పోయి తాగొచ్చినావా? అవును తాగొచ్చిన. పైసలు దొరికినాయి, తాగొచ్చిన. దొరికే పైసలు తందా ఆయనవా? మంచి పని చేసినావు. దా తిందు. ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి? నీ పర్సలో దొరికినాయి. నీ అమ్మ చెత్త నా కొడక. ఇద్దరు ఆల్మోళ్ళు ఏడికి పోయారు? నేను మా ఆఫీస్లో ఈ నెల మంచిగా పని చేసినందుకు, అందరికంటే ఎక్కువ పని చేసినందుకు, వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేసినందుకు, అందరికంటే ఎక్కువ విజయం సాధించినందుకు సన్మానం చేయనికే పిలిచారు. మరి సన్మానం నీకు చేయాలి కానీ బుజ్జికి ఎందుకు చేసారు? మొగన్ విజయం వెనుక ఆడది ఉంటదని అంటారు కదా, అందుకే సన్మానం నేను చేపించుకున్నా. బాబా చెప్పేయండి. పంజాబ్ ఏం చేయ వీళ్ళు ఎట్లా నడుస్తుంది? ఇట్లా అయితే నేను ఎక్కడైనా పోయి చచ్చిపోతా. పో. పోతానే అన్నావు, మేకప్ ఎందుకు వేసుకుంటున్నావు? నేను చచ్చిపోయినాక రేపు పొద్దున్న పేపర్లో న్యూస్లో నా ఫోటో తెల్లగా రావాలి. ఒరే బాలరాజ్, బాగున్నావా? నా దగ్గర పైసలు లేవు.